హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు NT9 న్యూస్. నేను మీ నరసింహలింగ ఫ్రమ్ మహబూబ్ నగర్. ప్రజలారా ప్రస్తుతం మనం భూత్పూర్ మున్సిపాలిటీలోని భూత్పూర్కి సంబంధించినటువంటి పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. అయితే ఈ రోజు SI గారిని కలవడం ఫోన్ చేసినప్పుడే తక్షణమే 2 నిమిషాల్లో వచ్చి మనకి టైం ఇవ్వడం జరిగింది. సార్ దగ్గరనే ఉన్నాం పోలీస్ స్టేషన్ దగ్గర. ప్రస్తుతం నిన్న మొన్న అంటే దాదాపుగా వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా సమాజం మొత్తం అతలాకుతలంతో పాటు అస్తవ్యస్తంగా తయారైంది. అంటే దీన్ని బట్టి ప్రజలకు ఏ విధంగా దిశానిర్దేశం SI గారు చెప్తారు. ప్రస్తుతం మనం SI గారు చంద్రశేఖర్ సార్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం ఆయనతో ఫేస్ టు ఫేస్ జస్ట్ ఫ్యూ మినిట్స్ మాట్లాడదాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ చెప్పండి, ఇప్పుడు నిన్న మొన్న దాదాపుగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, మీరు ప్రజలకు ఏ విధంగా దిక్సూచి చూపిస్తారు? ముందుగా NT9 స్టాఫ్ అయినటువంటి మీకు మరియు భూత్పూర్ మండల ప్రజలకు అందరికీ గ్రామ పెద్దలకు వినాయక చవితి ఆర్గనైజర్స్ అందరికీ నమస్కారము. దీన్ని మీకు ప్రజలకు ఒక మెసేజ్ కన్వే చేయడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పి నేను భావిస్తూ, ఈ వర్షాలు గత 4 రోజుల నుంచి చాలా భారీ వర్షాల తోటి వాగులన్నీ పొంగి పొర్లుతున్నాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ వినాయక చవితిని అత్యంత జాగ్రత్తగా మనము జరుపుకోవాల్సింది ఉంది. మనం చాలా ఇష్టమైన పండుగ, యూత్ కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా భక్తి శ్రద్ధలతోటి చాలా పవర్ఫుల్ గాడ్ గా మనం ఫీల్ అవుతూ వినాయకుడిని మనం భక్తి శ్రద్ధలతోటి 5 రోజులు, 7 రోజులు, 10 రోజులు, 11 రోజులు ఇలా డిఫరెంట్ గా మనము ఇన్ని రోజులు పూజను చేసుకుంటాము. దీంట్లో మనము ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహిస్తూ ఈ ఆర్గనైజర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళను యూత్ ను కొంచెం కంట్రోల్ చేసుకుంటూ, వాళ్ళ యూత్ అంటేనే చాలా హ్యాపీకి జాయ్ఫుల్ కి మారు పేరు. సో వాళ్ళు కూడా ఆ జాయ్ఫుల్నెస్, ఆ విషాదం కాకుండా హ్యాపీగా ఉండాలని చెప్పని కోరుకుంటూ కొన్ని సూచనలు చేయాలనుకుంటున్నాను. ఎవరైతే ఆర్గనైజర్స్ ఈ వినాయక చవితిని మండపాలను ఏర్పాటు చేసి సార్, ఇప్పుడు ప్రజెంట్ గా ప్రతి వినాయక మండపం అంటే ఒక ఊర్లో దాదాపుగా 10 నుంచి 15 వినాయక చవితి మండపాలు ఉంటాయి. అంటే ప్రతి మండపం దగ్గర పర్మిషన్ అయితే కంపల్సరీ, మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ అది మీ నుంచి పర్మిషన్. రెండోది ఏంటంటే ఎలక్ట్రిసిటీ సంబంధించి, కరెంట్ సంబంధించి వాళ్ళు తగిన జాగ్రత్తలు, ఎందుకంటే ఈ మధ్యన వర్షాలు చాలా ఉన్నాయి కాబట్టి ఎక్కడైతే స్తంభం ఉంటుందో అక్కడ తడిగా ఉంటది కాబట్టి అర్థం నుంచి కానీ ఏదైనా సమస్య వస్తే అది ఎట్లా అధిగమించాలి, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు వినాయక మండపం కమిటీకి సంబంధించి? ముందుగా మనకు వినాయక చవితి సందర్భంగా వినాయకుడిని ప్రతిష్ట చేసే ప్రతి ఒక్కరు కూడా మనం ఒక పోర్టల్ ను ఏర్పాటు చేయడం జరిగింది. police.ts.gov.in/index.htm అనే ఒక సైట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఎవరు ఆర్గనైజర్స్ ఏందనేసి ఎవరు దాన్ని ఇన్స్టాల్ చేస్తున్నారు, ఎన్ని రోజులు ఉంటారు, ఎంతమంది పార్టిసిపెంట్స్ ఉంటారు, ఇమ్మర్షన్ లో కావచ్చు ఇదంతా. తర్వాత దీంట్లో ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి లైన్ తీసుకుంటారు అని మాకు తెలియజేస్తూ కన్సర్న్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా కాపీ ఇస్తే వాళ్ళు కూడా తగిన ప్రికాషన్స్ తీసుకుంటారు. ఆ విద్యుత్ ఇచ్చే దాంట్లో కూడా గవర్నమెంట్ ఒక ఇయర్ కొత్తగా ఇన్నోవేటివ్ గా ఒక స్కీమ్ కూడా తీసుకొచ్చినట్టుంది. అది అందరికీ తెలుసు, నేను సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. దాన్ని యూటిలైజ్ చేసుకుంటూ ఆ వైర్లు ఏవైతే పెడతామో మనకు ఒక 10,000, 2,000, 1,000 రూపాయలు ఖర్చు అయినా పర్లేదు, కొత్త వైర్లు వాడుకొని ఎలాంటి అర్థింగ్ లేకుండా చూసుకోవాలి. మోర్ ఓవర్ మనకు దాని మీద ఈ ఇనుప రేకులు వేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అర్థింగ్ లేకుండా గాలికి ఊపుతూ అవి కట్ అయ్యి కరెంట్ షాక్ తగలకుండా, ఇవి వర్షం ముందు వచ్చినా కూడా ప్లాస్టిక్ ర్యాపర్ ఉండేటట్టు చూసుకోవాలని చెప్పని విద్యుత్ సంబంధించిన జాగ్రత్త భాగంగా చెప్తున్నాను. సరే, ఇంకొకటి మీరు అంటే మీ డిపార్ట్మెంట్ నుంచి డైలీ నైట్ అంటే పెట్రోలింగ్ ఎట్లా మాక్సిమం వినాయక చవితి లేకుండానే మాక్సిమం పెట్రోల్ అయితే మీ వాళ్ళు వస్తారు, అంటే ఎస్పెషల్ గా 2 ఉంటుండే కాబట్టి ఇప్పుడు ఎక్స్ట్రా సిబ్బంది ఏమైనా పెట్టాల్సినారా, లేదంటే నైట్ మొత్తం ఒక ఆహారం ఏమైనా కాసే అవకాశం ఉంది? మన దగ్గర సఫిషియెంట్ సిబ్బంది ఉన్నారు. కాకపోతే కొన్ని సందర్భాల్లో మనకు హైదరాబాద్ ఎక్కువ మొత్తంలో సిబ్బంది అవసరం పడతారు కాబట్టి మనము అక్కడ కూడా కొంత బందోబస్తు మన ఉన్న స్టాఫ్ ను స్పేర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మా దగ్గర ఉన్న ఫోర్స్ ని మాక్సిమం యూటిలైజ్ చేస్తూ మాక్సిమం వర్క్ చేయిస్తాము. రెస్ట్ అనేది తగ్గించి ఎవరికి కూడా సెలవులు కూడా ఇవ్వట్లేదు. ఈ వర్షాలు, ఈ వినాయక చవితిని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటారు. దీంట్లో భాగంగా మనం ప్రతి మండపం దగ్గర వాలంటీర్స్ పెట్టుకొని వాళ్ళను మా పోలీస్ తోటి అనుసంధానం చేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మేము ప్రతి విగ్రహాన్ని కూడా ప్రతిరోజు టచ్ చేయడం జరుగుతుంది. వీలైతే 3-4 సార్లు కూడా టచ్ చేయడం జరుగుతుంది, బేసింగ్ ఆన్ ద గ్రావిటీ. ఓకేనా సార్, ఫైనల్ గా ఇవి ఆకతాయిలు కొంతమంది ఉంటారు, అంటే చట్టానికి వ్యతిరేకంగా ఆకతాయిలు డ్రింక్ తాగడం కానీ, ఒక మండపం దగ్గరకు పోయి నైట్ పూట వాళ్ళు కమిటీ వాళ్ళు పండుకున్న తర్వాత ఒక లడ్డు దొంగతనం చేయగానే మిగతాది వాట్ ఎవర్ ఏదైనా సరే ఒక వస్తువు దొంగతనం చేయడంలో ఒక థింక్ అదే ఉంటది. వాళ్ళకు మీరు ఇచ్చే గట్టి వార్నింగ్ ఏంది? దీనిలో వార్నింగ్ అని చెప్పడం కంటే వాళ్ళలో
ఒక మంచి ఆలోచన విధానం, వాళ్ళ ఆలోచన అలా ఉంది అంటే వాళ్ళ ఆలోచనలో మార్పు తీసుకోవడానికి నా ఉద్దేశము. వాళ్ళని వార్నింగ్ ఇవ్వడం కంటే వాళ్ళ ఆలోచన, ఇప్పుడు భగవంతుడి లడ్డు మహా అంటే ఎవడు తిన్నా అది లడ్డే, అది మంచి ప్రేమతోటి తీస్తే అది భక్తి అవుతుంది, కానీ దొంగతనం చేస్తే అది చెడు అలవాటు అవుతుంది. అది చేసే పూజకు అది తీసుకుపోయేదానికి ఎలాంటి ఫలితం ఉండదు అని చెప్పి వాళ్ళకి హెచ్చరిస్తున్నాను. అంతేకాకుండా ఇలాంటి చట్ట వ్యతిరేక పనులు ఏమైనా పాల్పడితే ఖచ్చితంగా చట్టరీత్యా చర్య తీసుకొని, సీసీ కెమెరాలు మన దగ్గర మండలంలో ప్రతిదీ కూడా నేను ఈ 2 days లోనే రిపేర్ చేయించిన, ప్రతిదీ కూడా వర్క్ అవుతున్నాయి. సో ఏం జరిగినా కూడా చట్టరీత్యా చర్య తీసుకొని ఖచ్చితంగా వ్యవహరించవలసిందని నేను వాళ్ళని హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ప్రజలారా, ఇది భూత్పూర్ ఎస్ఐ గారు చంద్రశేఖర్ గారు ఏం చెప్తున్నారంటే, ప్రతి మండలం దగ్గర పహారాత ఖచ్చితంగా ఉంటుంది. ఆకతాయిలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు బుద్ధి తర్వాత ఏముందనేది చూసుకుందామంటున్నారు. ఖచ్చితంగా ఇప్పుడైతే సీసీ కెమెరాలు కూడా నిన్న రిపేర్ కూడా చెప్తున్నారు. ప్రజలు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండి వినాయక మండపంలో కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో మంచిగా వినాయక చవితి జరుపుకోవాలని మేము కూడా ఇంటి తరఫున కోరుకుంటున్నాం. నేను మీ నరసింహలింగ గల్ల, రిపోర్టింగ్ ఫ్రమ్ భూత్పూర్ మున్సిపాలిటీ. థ్యాంక్ యూ సో మచ్.